కాజీపేట పురుషోత్తం విశ్రాంత అటవీ శాఖాధికారిని, యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక ప్రెసిడెంట్గా ఉన్నాను. వరంగల్ నగర ప్రణాళిక, వరంగల్ నగర అభివృద్ధి మీద చర్చా వేదిక నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ నగర అభివృద్ధికి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మరి మన నగరానికి వస్తున్నటువంటి ట్రాఫిక్ సమస్యలు, నగరంలో ఇంటర్నల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్డు వాటి పరిస్థితి, తర్వాత డిపిఆర్ ఏదైతే నగర ప్రణాళికకు సంబంధించినటువంటి డిపిఆర్ ఉందో దానికి సంబంధించిన ఆమోదము, దాని వివరాలు కూడా మనకు ఇంకా తెలవాల్సిందనేటువంటి చర్చ వచ్చింది. పర్యావరణానికి సంబంధించి మరి ఇనుపరాతి గట్టు అటవీ ప్రాంతాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, అది ఇప్పుడు అన్యాక్రాంతం అవుతున్నటువంటి చర్చ కూడా వచ్చింది. చెరువులను, నాలాలను కూడా మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అంశాలు, నగర పౌరులకు ఆరోగ్య సమస్యలు కానివ్వండి, విద్యకు సంబంధించినటువంటివి కానివ్వండి, ఇలా ఎన్నో రకాల సమస్యలు. అలాగే మరి వరంగల్ హెరిటేజ్ సిటీగా ప్రాముఖ్యత ఉన్న సందర్భంగా ఈ వరంగల్ హనుమకొండ అని సెపరేట్ కాకుండా వరంగల్ హనుమకొండను కలిపి ఒక చారిత్రాత్మక నగరంగా ఒకే విధంగా ఉంచాలి, దాన్ని కలిపి ఉంచాలి అనేటువంటి ఒక డిమాండ్ను కూడా ఏర్పాటు చేయడము, ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి ఒకటి. ఇది సెకండ్ రాజధానిగా అంటున్నాం కానీ మరి ఆ రాజధానికి సెకండ్ రాజధానికి కావాల్సినటువంటి అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ లేవు. ఒకటి రెండు పెద్ద రోడ్స్ తప్ప మరి ఇక్కడ రోడ్స్, రేడియల్ రోడ్స్ లేకపోవడం వలన అనేక సమస్యలు వస్తున్నాయి. వరదల వలన కూడా మనకు డ్రైనేజ్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యల మీద పోరాడుతూ ఒక సిటిజన్స్ ఫోరం, ఒక పౌరస్పందన వేదికను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించే విధంగా వారి ప్రణాళికలో, మున్సిపాలిటీ ప్రణాళికలో, జిల్లా యాజమాన్య వాళ్ళ ప్రణాళికలో కూడా మరి మాకు భాగస్వామ్యం కల్పించాలనేటువంటి దిశగా ఈరోజు తీర్మానాలు చేసి, ఈ తీర్మానాలని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని గౌరవ మంత్రులకు, ముఖ్యమంత్రి దాకా కూడా తీసుకెళ్ళాలి, స్థానిక అధికారులకు కూడా తీసుకెళ్లాలనేటువంటి తీర్మానాలు ఈరోజు చేపట్టడం జరిగింది.